హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను నాకెంతో ఇష్టమైన మాల్పువా రెసిపీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. చాలా చాలా ఇష్టం అండి. చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం. ఫస్ట్ టైం తిన్న వాళ్ళు ఎవరైనా ఫిదా అయి తీరాల్సిందే, అంత బాగుంటాయి అన్నమాట. అండ్ చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు. ఇది చేయడం కోసం ఒక కప్పు మైదాపిండిని తీసుకోండి. ఏ కప్పుతో మైదాపిండి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు ఉప్మా రవ్వను తీసుకోండి. దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు. అలాగే ఒక ముప్పావు కప్పు చక్కెరను తీసుకోండి. అలాగే పాలను, కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని అనేది కలుపుకోవాలన్నమాట. ఒకటేసారి వేస్తే మనకు అర్థం కాదండి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది మనకి కరెక్ట్గా వచ్చే వరకు పిండిని బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా వచ్చే వరకు నాకు ఒక 2 కప్పుల పాలైతే పట్టాయండి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు పక్కన ఉంచండి. 10 నిమిషాల తర్వాత చూడండి, మనకైతే పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇలా రావాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లోకి ఆయిల్ హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి చిన్న చిన్న పూరీల్లాగా ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని కాల్చుకోవాలండి. 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అలాగే హై ఫ్లేమ్లో పెడితే కలర్ వస్తుంది కానీ లోపల కాలదండి. సో అప్పుడే లోపల కూడా చాలా బాగా కాలుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. అండ్ త్వరగా అయిపోతుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ, పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు కానీ అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు అండ్ పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. అంత బాగుంటుందండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. వీటి మధ్యలో కోవా పెట్టి కోవా పూరి కూడా చేస్తారండి. ఆ వీడియోని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీరు కూడా తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి. తప్పక చూడండి. థ్యాంక్ యూ.